ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన మీకు స్తోత్రం తండ్రి. సోమవారం నుంచి శనివారం వరకు అద్భుతరీతిగా మీరు కాపాడారు. నెలంతా కూడా కాపాడారు. మీకు వేలాది స్తోత్రం నాయన. మీరు చేసిన మేలు నేనైతే ఎన్నడూ మర్చిపోను. మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాం. మంచి దేవ, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం నాయన. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ప్రత్యేకంగా ఈ రోజు నాయన ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా ఆశ్రయించండి. వాళ్ళ అక్కర్ల అవసరతలన్నీ కూడా తీర్చండి. ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని సంవత్సరం అంతా కూడా ప్రభావ మీ కృపాక్షంతో నడిపించండి, కృపలో భద్రపరచండి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు పెళ్లిదినం జరుపుకుంటున్నారో వాళ్ళని మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా కూడా నాయన అయ్యా కృపాక్షంతో నడిపించండి, ఆశలతో నింపండి, దీవులతో నింపండి. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే నాయన మీకోసం ఎదురు చూస్తున్నారో ఆత్మీయంగా వాళ్ళని బలపరచండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. ఈ దినమంతా ప్రభా కృపాక్షంతో నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.